బ్రేకింగ్ న్యూస్ అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. అక్రమంగా కట్టిన నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తోంది. దీంతో అక్రమ కట్టడాలు కట్టిన వాటి బిల్డింగ్ల యజమానుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పుడు వాళ్ళంతా భయంలో ఆందోళనలో ఉన్నారు. నిన్న ఎన్కన్వెన్షన్ ను కూల్చివేసింది హైడ్రా. మరి ఇవాళ ఎవరు? ఇవాళ పల్లా విద్యా సంస్థలను కూల్చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. పల్లా విద్యా సంస్థలు ఇప్పుడు హైడ్రా టార్గెట్ లో ఉన్నాయి. నాదం చెరువు బఫర్ జోన్ లో పల్లా కాలేజీ భవనాలు నిర్మించారు అని గుర్తించారు. పల్లా అనురాగ్ గ్రూప్ ఆఫ్ కాలేజీలు, గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ భవనాలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపూర్లోని పల్లా కాలేజీలు నాదం చెరువు బఫర్ జోన్ లో నిర్మించారంటూ పోలీసులకు ఏఈఈ పరమేశ్ ఫిర్యాదు చేశారు. 2 కాలేజ్ భవనాలు అక్రమంగా నిర్మించారని గుర్తించారు. పల్లా కాలేజీలపై కేసు నమోదు చేశారు గట్కేసర్ పోలీసులు. గట్కేసర్ వెంకటాపురం 813 సర్వే నంబర్లో నాదం చెరువులో 61 ఎకరాల్లో విస్తరించింది నాదం చెరువు. ఆ నాదం చెరువు కింద భవనాలు వెలిశాయి. చెరువు వెంబడి 17 ఎకరాల్లో బఫర్ జోన్ ఉంది. అనురాగ్ గాయత్రి ట్రస్ట్ నిర్మాణాలకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. అయితే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన విద్యా సంస్థల్లో కొన్ని భవనాలు ఈ బఫర్ జోన్లో ఉన్నాయి అంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో కేసులు కూడా నమోదు చేశారు. మరి వీటిపైన ఇప్పుడు హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనే విషయంపై ఉత్కంఠ కనిపిస్తోంది. మా ప్రతినిధి సాగర్ మనకి అందుబాటులో ఉన్నారు. సాగర్తో మాట్లాడదాం. సాగర్, పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన విద్యా సంస్థల భవనాలు బఫర్ జోన్లో ఉన్నాయి, నాదం చెరువు బఫర్ జోన్లు అంటూ ఫిర్యాదులు వచ్చాయి. దీనిపైన హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది? అలాగే పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఏమైనా రియాక్ట్ అయ్యారా? ఎస్ రోహిత్, మనం ప్రస్తుతం చూసుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి అనురాగ్ యూనివర్సిటీ, గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీలకు సంబంధించి అక్రమ నిర్మాణాలు, చెరువుకు సంబంధించినటువంటి ఆ నాదం స్థానికంగా గట్కేసర్ మండలం నాదం చెరువుకు సంబంధించినటువంటి బఫర్ జోన్ లో నిర్మాణాలు జరిగాయంటూ ఇప్పటికీ ఇరిగేషన్ అధికారులు 2 రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. స్థానిక పోచారం ఐటీ కారిడార్ పోలీసులు పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల పైన, యూనివర్సిటీల పైన కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే దీంతో వెంటనే అప్రమత్తమైన హైడ్రా ఎలాంటి ముందస్తు చర్యలు అంటే నిన్న మొన్న పరిణామాలు చూసుకుంటే హైడ్రా దూకుడు పెంచిన నేపథ్యంలో అక్రమ నిర్మాణాలు కూలిపోతాయంటూ వాళ్ళు ముందే ఊహించి దీనిపైన వాళ్ళు పల్లా రాజేశ్వర్ రెడ్డి కోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో నిన్న అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపైన కోర్టు మాత్రం నిబంధనలు ఉల్లంఘించారా లేదా అని వెరిఫై చేయండి, డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి మాత్రం హైకోర్టుకు చెప్పిన విషయాలు, నేను నిబంధనలు ఉల్లంఘించలేదు, అనురాగ్ యూనివర్సిటీతో పాటు గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించిన నిర్మాణాలను నేను స్థానికంగా అన్ని అనుమతులు తీసుకొని నిర్మించానని చెప్పిన నేపథ్యంలో హైకోర్టు మాత్రం అంటే ప్రభుత్వ న్యాయవాది మాత్రం దీనికి సంబంధించినటువంటి బఫర్ జోన్ లో ఖచ్చితంగా నిర్మాణాలు జరిగాయి, స్థానిక ఇరిగేషన్ అధికారులు దానిపైన పూర్తి రిపోర్ట్ ను కూడా ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా నిర్మాణాలు జరిగాయంటూ హైకోర్టుకు వినిపించిన నేపథ్యంలో కోర్టు దీనిపైన పూర్తి న్యాయపరంగా లేదంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత నిబంధనల ఉల్లంఘన జరిగిందా లేదా అన్నది వివరాలను వెరిఫై చేసిన అనంతరం చర్యలు తీసుకోవచ్చు. అంటే గతంలో మనం జన్వాడ ఫామ్ హౌస్ కేసులో కూడా హైకోర్టు ఈ విధంగానే తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ జీవో 99 ప్రకారం ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు అని చెప్పిన నేపథ్యంలో సేమ్ ఇదే కేసులో కూడా హైకోర్టు చెప్పిన ప్రకారం వివరాలు అంటే అక్కడ స్థానికంగా అనురాగ్ యూనివర్సిటీ, గాయత్రి ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించిన నిర్మాణాల యొక్క డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకోవాలంటూ మార్గనిర్దేశకాలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు హైడ్రా అధికారులు మాత్రం మొన్ననే మనకు రంగనాథ్ గారు చెప్పిన నేపథ్యంలో ఇలాంటి లీగాలిటీస్ అన్ని పాటిస్తాం, స్థానిక ఇరిగేషన్ తో పాటు మున్సిపల్ అధికారులు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు సేకరిస్తారు, ఖచ్చితంగా ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్ పరిధిలో ఉంటేనే ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పిన నేపథ్యంలో దీనిపైన మాత్రం హైడ్రాకే సానుకూలంగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిబంధనలు అన్ని పాటించిన అనంతరం దాని డేటా అంటే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏదైతే అన్ని చెక్ చేసిన అనంతరం బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉందని ఖచ్చితంగా ఆ స్థానిక ఇరిగేషన్ అధికారులు నిర్ధారించిన నేపథ్యంలో దీనిపైన అనురాగ్ యూనివర్సిటీ సంబంధించినటువంటి ఆ నాదం చెరువు బఫర్ జోన్ లో పరిధిలో ఆక్రమణలు జరిగితే ఖచ్చితంగా చర్యలు తప్పవనే చెప్పుకోవచ్చు రోహిత్. రైట్, అంటే ఎప్పటిలోపు దీనిపై సర్వే చేసే అవకాశం ఉంటుంది? ఆల్రెడీ ఫిర్యాదు చేశారు, దానిపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని చెప్తున్నారు.
సో యాక్చువల్లీ రోహిత్, దీనిపైన ఆల్రెడీ స్థానిక ఇరిగేషన్ అధికారులు ఒక వారం రోజుల క్రితం నుంచే దీనిపైన సర్వే నిర్వహించడం జరిగింది. అంటే గతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు కూడా దీనిలో బఫర్ జోన్ పరిధిలో అక్రమాలు జరిగాయని నిర్ధారించినప్పటికీ గతంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి అధికారంలో ఉన్న సందర్భంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి నేత కాబట్టి ఆయన పైన చర్యలు తీసుకోలేదు. అంటే ఆ యూనివర్సిటీకి సంబంధించిన ఆక్రమణలు జరిగాయని స్థానిక అధికారులు గుర్తించినప్పటికీ చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు నూతన కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి ఈ చెరువుల పరిరక్షణ ధ్యేయంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో దీనిపైన స్థానిక ఇరిగేషన్ అధికారులు పూర్తి స్థాయిగా డేటా సేకరించారు. ఖచ్చితంగా బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని వాళ్ళు నిర్ధారించిన అనంతరమే అటు పోలీసులకు కానీ ఇటు హైడ్రాక్ కానీ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న నేపథ్యంలో హైడ్రాక్ కూడా స్థానిక ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో దీంతో హైడ్రా అధికారులు ఎప్పుడైనా అప్రమత్తమయ్యారు. ముందస్తుగా వాళ్ళు అన్ని డేటా అంతా సేకరించి అన్ని నియమ నిబంధనలను అన్ని చూసుకున్న తర్వాతనే స్థానిక ఇరిగేషన్ అధికారుల రిపోర్ట్ ఆధారంగా హైడ్రాక్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ హైకోర్టుకు వెళ్ళినప్పటికీ హైకోర్టు స్పష్టంగా మెన్షన్ చేసేది, స్పష్టంగా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ వీళ్ళు ఆక్రమణలు జరగలేదని కోర్టుకు చెప్పినప్పటికీ అనగారు యూనివర్సిటీకి సంబంధించినటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి కోర్టుకు వివరించినప్పటికీ దీనిపైన హైడ్రా ఖచ్చితమైనటువంటి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి చర్యలు తీసుకోవచ్చని చెప్పింది. సో ఈ నేపథ్యంలో హైడ్రా ఎప్పుడైనా దీనిపైన చర్యలు తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే స్థానిక ఇరిగేషన్ అధికారులతో పాటు అక్కడ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఈ పూర్తి డేటా సేకరించి హైడ్రా చర్యలు చేపట్టే అవకాశాలు మనకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఈరోజు. రైట్. ఎఫ్ఐఆర్ లో ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు, ఏ చట్టాల కింద ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఇప్పటి వరకు? ఎఫ్ఐఆర్ లో మనం ఒక్కసారి పరిశీలిస్తే రోహిత్, దానికి సంబంధించిన ఓల్టా ప్రధానంగా ఈ సరస్సుల సంరక్షణ కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి ఓల్టా చట్టాన్ని ఇక్కడ ప్రయోగించిన నేపథ్యంలో స్థానిక ఇరిగేషన్ అధికారులు ఓల్టా చట్టం అనేది చెరువుల పరిరక్షణ, సరస్సులకు సంబంధించిన ఆక్రమణలు జరిగితే ఈ చట్టాన్ని ఉపయోగించే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ చట్టంతో పాటుగా మనకు మరో 2 సెక్షన్లను కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రోహిత్. రైట్ సాగర్, గాయత్రి విద్యా సంస్థల పైన అలాగే అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ పైన కేసులు నమోదయ్యాయి. అవి నాదన్ చెరువులో బఫర్ జోన్ ను ఆక్రమించి కట్టారు అంటూ ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కేసు కూడా నమోదు చేశారు. పరమేష్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరమేష్ ఈ ఫిర్యాదు చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరిలో ఈ అక్రమ కట్టడాలు నిర్మించారు అంటూ పోచారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఆర్టీవీ చేతిలో ఉంది. 329/3, 324 సబ్సెక్షన్ 4, 379 BNS ఈ సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. అలాగే ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ PDPPA సెక్షన్లు 3, 4 వీటి కింద కూడా కేసు నమోదు చేశారు. ఇప్పుడు గాయత్రి విద్యా సంస్థలు, అనురాగ్ యూనివర్సిటీ హైకోర్టుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే బఫర్ జోన్లో నిర్మించలేదు, మేము నిబంధనల ప్రకారమే నిర్మించామంటూ గాయత్రి విద్యా సంస్థలు, అనురాగ్ గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, హైకోర్టులో ఏదైనా రిలీఫ్ వస్తుందనే విషయంపై కూడా ఉత్కంఠ కనిపిస్తుంది. అయితే నాదన్ చెరువులో పూర్తిగా 2 భవనాలను పూర్తిగా బఫర్ జోన్లోనే నిర్మించారు అంటూ ఫిర్యాదులు వెలువెత్తిన నేపథ్యంలో అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా సర్వే నిర్వహించింది. అవి బఫర్ జోన్లోనే ఉన్నాయని నిర్ధారించినట్టుగా తెలుస్తోంది. దీంతో పలు సెక్షన్లలో పలు చట్టాల్లో సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇవి పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన విద్యా సంస్థలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. అది ఇదంతా కక్షపూరితంగా చేస్తున్నారు అని పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్తూ ఉన్నారు. కానీ హైడ్రా మాత్రం నిబంధనలకు విరుద్ధంగా వెళ్లడం లేదు. చెరువుల పరిరక్షణ, పబ్లిక్ ప్రాపర్టీ పరిరక్షణ, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసమే నడుం బిగించాం. ఎక్కడ ఎటువంటి ఆక్రమణలు ఉన్నా వాటన్నిటిని కూల్చివేస్తాము అని హైడ్రా దూకుడుగానే ముందుకు వెళ్తోంది.